రకరకాల ఆటగాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఆటగాళ్ళు యంత్రం పూట వస్తారంట. ఆటగాళ్ళు పెద్ద పెద్ద ఆటగాళ్ళు ఇక్కడికి. చాలా పెద్ద ఫోర్ట్ ఇది. జస్ట్ ఊరిని ఎలా ఏదో నామమాత్రంగా అక్కడో గోడ మొక్క ఉన్నాయి. మొత్తం అంతా దురాబ్ అయిపోయింది ఇదంతా. అగైన్ చిల్డ్రన్స్. గాయ్స్ వన్ మోర్. హాయ్ హలో వెల్కమ్ టు శరత్ వ్లాగ్స్. మనం ఈరోజు బీదర్ని విజిట్ చేయడానికి వచ్చాం. మనం ఎట్ బీదర్ ఫోర్ట్. బీదర్ ఫోర్ట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇది 1429 సంవత్సరంలో కట్టబడింది. దీన్ని ఎవరు కట్టించారంటే అహ్మద్ షా వన్ ఇన్ 15th century. ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ అండ్ బిల్డ్ బై అహ్మద్ షా వన్. మరిన్ని విషయాలు ఇప్పుడు మనం లోపలికి వెళ్తూ ఆ కాలంలో మోనోమెంట్స్ గురించి, వాళ్ళు వాడిన ఫిరంగులు, ఇతరత్ర యుద్ధ పరికరాల గురించి మరిన్ని విషయాలు మనం వెళ్తూ తెలుసుకుందాం. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ బీదర్ ఫోర్ట్ టుడే. కమ్ ఇన్. ఇప్పుడు మనం చూసింది బీదర్ ఫోర్ట్. బీదర్ ఫోర్ట్ ఎక్కడుంది అంటే కర్ణాటక స్టేట్లో బీదర్ డిస్టిక్లో ఉంది. ఇది ఓల్డ్ బీదర్ ప్రాంతంలో ఉంది. బీదర్ అనగానే నాకైతే ఈడియట్ సినిమాలో ఆలీ డైలాగ్ అయితే గుర్తు వస్తుంది. మీకేం గుర్తుకొస్తుందో కామెంట్లో మెన్షన్ చేయండి. బీదర్ గురించి చెప్పాలంటే చాలా పెద్ద చరిత్ర ఉంది. ఎందుకంటే ఇది దానికున్న హిస్టరీ అలాంటిది. మరి యాక్చువల్లీ బీదర్ ఫోర్ట్ని 2014లో యునెస్కో గుర్తించింది. ఇది ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించి ఆ లిస్ట్లో దీన్ని చేర్చింది. బీదర్ ఫోర్ట్ గురించి మనం చెప్పాలంటే 1427 సంవత్సరంలోకి వెళ్ళాలి. ఎందుకంటే 1427 సంవత్సరంలోనే గుల్బర్గా నుంచి బీదర్కి క్యాపిటల్ సిటీని మూవ్ చేశాడు అహ్మద్ షా వలి. బెహమనీ రాజవంశానికి మూలపురుషుడు. ఆ తర్వాత ఆ బెహమనీ రాజవంశం నుంచి మొదటి అహ్మద్ షా తన రాజధాని బీదర్ని చేసుకుని తన రాజ్యాన్ని పాలించాడు. ఇక్కడి నుంచి మరెన్నో విజయాలు, తర్వాత కోట నిర్బంధాలు, మొత్తం 1427 నుంచి 1657 వరకు పాలన అయితే జరిగింది. రీసౌండ్ చూసారా? దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడి నుంచి అరిస్తే చాలా దూరం వినపడుతుంది. ఏదైనా శబ్దం చేసినా ఇక్కడి నుంచి రీసౌండ్ వస్తుంది. చూసారా? ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఈ రీసౌండ్ గాలి తరంగాల ద్వారా అక్కడ ఉన్న కోటలోకి వినపడుతుంది. దీని స్పెషాలిటీ. వినపడుతుందా? హలో హలో హలో. ఏ పురాతన కట్టడం వెనకైనా సరే దానిలో చాలా టెక్నాలజీ దాగి ఉంటుంది. ఈ ఫోర్ట్లో కూడా చాలా ప్రత్యేకమైన టెక్నాలజీని 15వ శతాబ్దంలోనే అహ్మద్ షా ఆధ్వర్యంలో దీన్ని అంకురార్పణ చేశారు. దీన్ని నిర్మించారనుకోండి, ఏదైనా చేయొచ్చు. అట్లనే ఈ ఫోర్ట్ లోపల అంతా గ్రీనరీ. యునెస్కో 2014లో దీన్ని గుర్తించిందో అప్పటి నుంచి ఒక స్పెషల్ వే ఆఫ్ మెయింటెనెన్స్ అనేది కంప్లీట్గా జరుగుతుంది. స్కూల్ పిల్లలు చూడండి, అసలు ఎక్కడికక్కడ స్కూల్ పిల్లలు తండోపతండాలుగా ఉన్నారు. అంటే దీని ప్రత్యేకతని వాళ్ళ భావితరాలకి కర్ణాటకలోని బీదర్ జిల్లాలో వాళ్ళ స్కూల్స్ వాళ్ళ చిన్నప్పటి నుంచే వాళ్ళ యొక్క చారిత్రక విషయాలన్నీ వాళ్ళని ఒక ట్రిప్పుల ద్వారా కానీ ఇంకా ఒక వెకేషన్కి తీసుకెళ్ళడం కానీ అట్లా చేస్తున్నారు అన్నమాట. ఇది మీరు చూసారు కదా, సోలాక్ ఖామ్ మాస్క్. ఈ మాస్క్లో కొంచెం ఇక్కడ అంతా గేటు పెట్టి నిర్బంధం చేశారు. అయినా సరే నేను చెయ్యి పెట్టి అతి కష్టం మీద మీకు వాళ్ళ కన్స్ట్రక్షన్, వాళ్ళ గదులు వాళ్ళు ఎట్లా చేశారు, వాళ్ళు ఎంత పెద్దగా ఉంది. పెద్ద పెద్ద పిల్లర్స్ చూడడానికి చాలా ఆకర్షణీయమైన కట్టడం. ఇలాంటివి చారిత్రాత్మకమైన మాస్కులు, మసీదులు చాలానే ఉన్నాయి.
ఇవన్నీ కూడా అక్కడక్కడ వాళ్ళ డైనెస్టీలో చెక్కబడ్డ కళాఖండాలు. ఎవరో వచ్చి వీటిని కూలగొట్టడం, లేకపోతే సైక్లోన్స్ వల్ల కానీ, వాతావరణంలోని వివిధ రకాల మార్పుల వల్ల కానీ సంభవించినప్పుడు ఇవి ఇరిగిపోవడం, వాటిని అలా వదిలేయకుండా ఇక్కడ నీట్గా ఒక స్తంభం లాగా పెట్టి దాని మీద అతికించి ఇప్పుడు ఇది షోకేస్ పెట్టారు. ఇవి ఆ కాలంలో ఉపయోగించిన ఫిరంగులు. ఒక్కొక్కటి ఎంతెంత బరువు ఉంటావో. కాలంతో పాటు ఇవన్నీ ధ్వంసం కాబడ్డ పురాతనమైన కళాఖండాలు. ఎందుకంటే ఈ ఫిరంగులు కానీ, అక్కడ చెక్కబడ్డ కళాఖండాలు కానీ ఇవన్నీ కూడా యునెస్కో ఐడెంటిఫై చేసిన తర్వాత వీటన్నిటిని భద్రపరచడం జరిగింది. ఇన్సైడ్ ద ఫోర్ట్ చూడండి ఎట్లుంది, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఇది ఉంది. చాలా పెద్ద, లోపల ఇంకా చాలా చాలా ఉంది. అసలు అవన్నీ కూడా శిథిలావస్థకి వెళ్ళిపోయి అన్నీ అయిపోయినాయి, అందుకే అటు సైడ్ వెళ్ళనివ్వట్లేదు. చాలా పెద్ద ఫోర్ట్ ఇది. చూడండి ఈ కోట ఎలా ఉందో. అసలు ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది దాని కెరీర్. జస్ట్ ఊరిని అలా ఏదో నామమాత్రంగా అక్కడో గోడ మొక్క ఉన్నాయి. మొత్తం అంతా దురాబ్ అయిపోయింది ఇదంతా. ఎండలకి ఎండి, వానలకి నాని ఉన్నాయి ఇవన్నీ. 14వ శతాబ్దపు కట్టడాలు ఇవన్నీ. ఎట్లా ఇది ఎందుకు వచ్చింది అంటే, అహ్మద్ షా వన్ అనేవాడు ఈ రాజధానిని గుల్బర్గా నుంచి ఈ ప్లేస్కి, అంటే లైక్ బీదర్కి మూవ్ చేసే క్రమంలో ఇక్కడ ఒక మనకు కోట ఉండాలి అని చెప్పి కొండపైన ఎంచుకుని ఇదంతా కన్స్ట్రక్ట్ చేయించాడు. ఎన్ని సంవత్సరాలు పట్టింది ఇదంతా కట్టడానికి, ఎంతమంది కూలీలు కష్టపడ్డారు. కనబడుతుంది గోడ చూసారు అసలు అది ఎలా నుంచుందో, ఏ సపోర్ట్ లేకుండా. ఎన్నో తుఫాన్లు, గాలివాన్లు, సైక్లోన్లు, భూకంపాలు అయినా సరే ఈ మాత్రం నిలబడినాయి అంటే అసలు గ్రేట్, వితౌట్ మెయింటెనెన్స్. నేను మొగండ్రా బుజ్జి అని రేంజో చెప్తున్నాయి. ఇది కూడా అంతే. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఆల్మోస్ట్ ఆ డైనెస్టీ తాలూకు చివరి అంతిమ గుర్తులు ఇవన్నీ. 14వ శతాబ్దం నాటివి, ఆ సెంచరీ షాహీమా సంథింగ్ ఏదో ఉంది, దాని డైనస్టీ ఇదంతా ఏరియా. ఇప్పుడు ఏమన్నా ఇన్ఫర్మేషన్ అడుగుదామంటే ఎవరికి తెలియదు. ఇక్కడ ఒక గైడ్ కూడా ఏం లేదు, జస్ట్ అలా వదిలేశారు అన్నమాట. కానీ రకరకాల ఆటగాళ్ళు అందరూ కూడా ఇక్కడికే వచ్చేస్తున్నారు. ఆటగాళ్ళు సాయంత్రం పూట వస్తారంట, ఆటగాళ్ళు, పెద్ద పెద్ద ఆటగాళ్ళు ఇక్కడికి. గాయ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే శరత్ వ్లాగ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శరత్ వ్లాగ్స్ తెలుగు. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.